హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేను మార్నింగే చేపల కర్రీ అయితే వండుతున్నాను. ఇవాళ వచ్చి మాది చేపల కర్రీ అండి. ఇవి చెరువు చేపలు. శన చూసారా ఎంత ఉందో. మా పాపను తెమ్మంటే ఎక్కువ శన ఉన్న చేప అయితే తెచ్చింది. సర్లే ఇంకా 2 ఆనియన్స్ కాసి అయితే పులుసు అయితే పెడదామని చేపల కర్రీ అయితే వండుతున్నాను. చేపల కూర వండుతున్నానండి. మా పెద్ద పాప అయితే చేపల కర్రీ వేసుకోదు, చేప ముక్క కూడా వేసుకోదు అండి. అందుకు తనకైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ అండ్ చేపల కర్రీ కలిపి పులుసు అయితే పెడుతున్నాను. నేనైతే ఇలా చేస్తాను. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. చేపల కూర చాలా మంది చేపల కూర తెలియని వాళ్ళు ఉండరు, కానీ నేను చేస్తున్నాను ఇలాగైతే. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఆనియన్స్ అయితే కోసుకుని ఉంచుకున్నాను ముందుగానే. దాకైతే పెడుతున్నాను. దాకా పెట్టిన తర్వాత కాగాక ఆయిల్ అయితే వేస్తాను. అందరికీ తెలిసిందే. ఎగ్స్ అయితే ఒలుసుకుని అయితే ఉంచుకున్నానండి. ఎగ్స్ ఒలుసుకున్నాయి కదా, ముందలే ఆయిల్ వేసాక ఎగ్స్ అయితే వేపుకుంటున్నాను. ఉత్తి వేసేస్తే బాగోదండి. అందుకనైతే ఎగ్స్ అయితే ముందలైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేవి తీసేసాక అప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం మనం. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగాక అప్పుడు మనం ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి పచ్చివాసన అన్నది పోతుంది. తర్వాత నేను ఈ కిటికీ చూసారా, ఎప్పుడు శుభ్రం చేసినా కానీ చేమలు ఉంటాయి కదండి, ఎర్రచీమలు పెట్టిన గమేషన్ వేసి పెట్టినా కానీ ఎర్రచీమలు అయితే పెట్టేస్తున్నాయి. అందుకైతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఆ పేపర్ తీసి ఇంకో పేపర్ అయితే వేసుకున్నానండి. కిచెన్ అరమర ఆనియన్స్ అయితే వేగినాయి కదా, మనం ఇప్పుడు పసుపు అండ్ కారం కూడా వేసుకున్నాను. పసుపు కారం కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై అయితే చేస్తున్నాను. దీంట్లో ఫ్రై చేయగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని కూడా ఫ్రై చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుందాం. చేప ముక్కలు ఉన్నాయి కదండి పచ్చి, అవి చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ముందుగానే చాలా మంది ఆనియన్స్ వేయగానే చేప ముక్కలు అయితే వేసి తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుంటారు. నేనైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. శన ఒకటి ఉంది కదండి, శన అయితే ముందుగానే చేప ముక్కలు అన్నీ అయితే వేసేస్తాను. శన అయితే మనం చింతపండు పులుసు వేసుకుంటాం కదండి, చింతపండు పులుసు వేసుకున్నాక మనం శన వేసుకుంటేనండి శన మొత్తం కూర మొత్తం ఒక్కొక్కన్నా ఉండి ఓ పక్కనే ఉండి ఉడుగుతుంది. నేను ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసుకుని బాగా అయితే కలిపేసుకున్నాను. ఉప్పు కారం మసాలా పట్టి వరకు కలుపుకున్నాక చింతపండు అయితే నానబెట్టాను కదా, చింతపండు కూడా పిసుక్కుని గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అలాగే ఎగ్స్ కూడా వేసేసానండి. చేప ముక్కలతో పాటు ఎగ్స్ కూడా వేస్తానండి. చింతపండు అయితే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా, చింతపండు కూడా పిసుక్కుని బాక్సులకి అయితే రసం అయితే తీసుకుంటున్నానండి. ఆ రసం తీసుకున్నప్పుడు చేప ముక్కలు అక్కడ అన్ని వేస్తాం కదా, బాగా ఉప్పు కారం అయితే పట్టినాయి. పులుసు అయితే వేసుకుంటున్నాను. పులుసు ఎక్కువ వేసుకోవాలండి. చేపల కూరలోకి ఎక్కువ వేసుకుంటే ఎంత మరిగితే అంత టేస్టీగా అయితే ఉంటుంది చేపల కర్రీ అయితేని. అందుకు నేనైతే ఎక్కువైతే వేసుకున్నాను. చేపల కూర మరిగి కూరది అయితే చాలా టేస్టీగా అయితే ఉంటది. అందుకే ఎక్కువైతే వేసుకున్నానండి. నేను చేపల పులుసు అయితే వేసుకున్నాను. ఇది మరుగుతుంది, చేపల కూర అయితే మరుగుతుంది. ఈ మరిగే టైంలో గ్యాస్ కూడా అయిపోయిందండి. అయిపోయాక మళ్ళీ గ్యాస్ బండ తీసి ఇంకోటి అయితే పెట్టుకున్నాను. నేనైతే పెట్టుకున్నాక అలా చేపల కూర రైస్ కూడా ఉండాను. రైస్ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను. చేపల కూర ఉడుకుతుంది చూసారా, పక్కన అయితే నేను శన అయితే వేసుకున్నాను. శన అయితే ఒక గిన్నెలో తీసుకుని మా చిన్న పాప నేనైతే తినేసాం వేడిగాని. మీకు అయితే ఈ వీడియో అయితే తీయలేదు. అలాగే మరిన్ని వీడియోస్, కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను. ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా క్లిక్ చేయకన్నా చూడండి. అలాగే యాడ్స్ అయితే వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను వీడియో తీస్తున్నాను కానీ కిటికీలోంచి ఎండ అయితే పడి వీడియో అయితే ఇలా కనిపిస్తుంది. ఎంతలా ట్రై చేసినా కానీ వీడియో అయితే ఇలాగైతే కనిపిస్తుందండి. ఓకే అండి, ఇప్పటివరకు ఆదరించడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి.